మన దేశంలో విద్యా వ్యవస్థ నిరంతరాయంగా మారుతూ వస్తోంది. రానున్న ఇప్పుడు కొత్త విద్యా విధానం వచ్చింది. పాఠ్య పుస్తకాలు నిరంతరాయంగా ఆర్ఎస్ఎస్కి అనుగుణంగా మారుతున్నాయి. చరిత్ర మారుస్తున్నారు, లక్ష్యాలు మారుస్తున్నారు. మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ దేశంలో స్వతంత్రానికి పూర్వం ఈ దేశ విద్యా వ్యవస్థ యొక్క బ్లూ ప్రింట్ తయారు చేసిన వాళ్ళు బిర్లా, గోయంకా. అంటే ఈ దేశంలో పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ప్రొడక్ట్, ఎటువంటి ఉత్పత్తి విద్యారంగం నుంచి అవసరమో దానికి అనుగుణంగానే విద్యారంగం డిజైన్ అవుతుంది. ఇప్పుడు మన దేశంలో కార్పొరేట్ ఎడ్యుకేషన్ చాలా అవసరం. కార్పొరేట్ ఎడ్యుకేషన్ అవసరం కాబట్టి టెక్నోక్రాట్స్ని ఉత్పత్తి చేయడానికి అవసరమైన ప్రైవేట్ విద్యా వ్యవస్థ కూడా కార్పొరేటైజ్ అయింది. కాబట్టి కార్పొరేటైజ్డ్ విద్యా వ్యవస్థ నుంచే ఫలితాలు వస్తాయని చెప్పడానికి అవసరమైన వ్యవస్థలు ఈ దేశంలో కొనసాగుతున్నాయి. ప్రభుత్వానికి కూడా ఒక ప్రయోజనం ఉంది. అదేంటి అంటే, మతము, కార్పొరేటైజేషను, కార్పొరేట్లు అనే ఒక డెడ్లీ కాంబినేషన్లో ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టే పరమ అబద్ధాలతో కూడిన మన కార్పొరేట్ సామ్రాజ్యమే అబద్ధాలతో కూడిన సామ్రాజ్యం. మన పొలిటికల్ రాజ్యాలు కూడా ఇప్పుడు పూర్తి అబద్ధాలతో కూడిన రాజకీయాలు అయిపోయినాయి. కాబట్టి ఈ రెండిటి ప్రాతిపదిక మీద అబద్ధాలతో కూడిన ఒక విద్యా వ్యవస్థని మనం ఇవాళ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం. విద్యా వ్యవస్థ మారుతూనే ఉంటుంది. పరిపాలనలోకి వచ్చిన వాళ్ళు మారుస్తూనే ఉంటారు. దీని కారణంగా ఏమవుతుంది అంటే, ఇప్పుడు మార్చిన పాఠ్యపుస్తకాలు, మార్చిన విద్యా వ్యవస్థ వల్ల ఈ దేశంలో పేద ప్రజలు చదువుకి విపరీతంగా దూరం అవుతారు. రెండోది, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగ సైన్యం కూడా, అంటే నీ దగ్గర డిగ్రీ ఉంటుంది కానీ స్కిల్ ఉండదు, అంటే ఏ రకమైన నైపుణ్యం ఉండదు, ఒక ఉద్యోగాన్ని సంపాదించి పెట్టే ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉండదు. కాబట్టి నిరుద్యోగం పెరుగుతుంది. మూడో వైపున కార్పొరేట్లకు అవసరమైన హైలీ స్కిల్డ్ లేబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రొడక్షన్ కూడా ప్రైవేట్ సెక్టార్ నుంచి జరుగుతుంది. విద్యా వ్యవస్థ తనంతట తానుగానే ఒక పెద్ద వ్యాపారం కింద మారే పరిస్థితి ఈ నూతన విద్యా వ్యవస్థలో వాళ్ళు ఆమోదించిన బిల్లు నుంచి రాబోతూ ఉంది. దట్స్ ఎ ఫ్యాక్ట్. కాబట్టి విద్యా వ్యవస్థ మారటం సాధ్యం కాదు, మారుతోంది, సాధ్యమే, మారుతున్నారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ ప్రయోజనాలకు అనుగుణంగా మారుతున్నారు.